ఇక వరంగల్ అర్బన్లో మద్యం షాపుల లక్కీ డ్రా ఇంకా మొదలు కాలేదు. ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సినటువంటి లక్కీ డ్రా ఇప్పటి వరకు కూడా ప్రారంభం కాలేదు. దీంతో టెండర్దారుల్లో అసహనం మొదలై ఎక్సైజ్ ఆఫీసర్లను నిలదీశారు. ఇక వెంటనే ఎక్సైజ్ జీసీ అంజన్ రావు కలగజేసుకుని టెండర్దారులకు కూడా సర్ది చెప్పారు. మరోవైపు వరంగల్ రూరల్, జనగామ, భూపాలపల్లి జిల్లాలో లక్కీ డ్రా కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, చెప్పండి, ఎందుకు ఇంకా లక్కీ డ్రా ప్రక్రియ అనేది మొదలు కాలేదు? మిగతా ప్రాంతాల్లో కూడా మొదలైనట్టుగా తెలుసు. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? అక్కడ ఉన్న దరఖాస్తుదారులు ఏమంటున్నారు? సాయి, కొద్దిసేపటి క్రితమే వరంగల్ అర్బన్ సంబంధించినటువంటి వైన్ షాపుల లాటరీ ప్రక్రియ ప్రారంభమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు నేను హన్మకొండ నగరంలోని అంబేద్కర్ భవన్ దగ్గర నుండి ఇక్కడే కాసేపటి క్రితమే వరంగల్ అర్బన్ సంబంధించిన లాటరీ ప్రక్రియ ప్రారంభమైన పరిస్థితి కనబడుతుంది. ఉదయం నుంచి కూడా పొద్దున 9 గంటల నుంచి 12 వరకు కూడా లాటరీకి సంబంధించినటువంటి టెండర్దారులంతా వెయిట్ చేశారు. ప్రభుత్వం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా 11 గంటల నుంచి మాత్రమే ఈ లాటరీ ప్రక్రియను కొనసాగించేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఓన్లీ వరంగల్ అర్బన్ జిల్లాకు సంబంధించి కొంత కలెక్టర్ ఆలస్యంగా వచ్చేటువంటి నేపథ్యంలోనే ఇక్కడ టెండర్ సంబంధించినటువంటి లాటరీ ప్రక్రియ ఆలస్యంగా జరిగినటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలకు సంబంధించుకోవచ్చు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపులకు సంబంధించిన లాటరీ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కొంత ఈ టెండర్దారులంతా కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తూ ఎవరికి వస్తుంది, ఎవరికి అదృష్టం వరిస్తుంది, ఎవరికి లక్ ఉందంటే కూడా చాలా ఆసక్తికంగా ఎదురు చూసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 94 షాపులకు సంబంధించినటువంటి ఈ లాటరీ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2620 మద్యం షాపులకు సంబంధించినటువంటి లాటరీ ప్రక్రియ కొనసాగుతుంది. 95,137 మంది దరఖాస్తులు దారులు ఉన్నారు. ఈ నెల ఎప్పుడైతే గత నెల 26 నుంచి నెల 23 వరకు దరఖాస్తులు తీసుకున్నటువంటి ప్రభుత్వం ఈరోజు లక్కీ డ్రా ద్వారా ఈ లైసెన్స్ ఎంపికల ప్రక్రియను కొనసాగించినటువంటి పరిస్థితి మనం విజువల్లో చూసిన వరంగల్ అర్బన్ సంబంధించినటువంటి వైన్ షాపులకు హన్మకొండ జిల్లా కలెక్టర్ డ్రా తీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు, నెంబర్ 10 లక్కీ సంబంధించినటువంటి టెండర్దారుకు షాప్ వచ్చినట్టుగా వారు ప్రకటించినటువంటి పరిస్థితి. ఈ అప్లికెంట్స్ అంతా ఇక్కడికి చేరుకున్న తర్వాత అప్లికెంట్స్ సంబంధించినటువంటి వారికి ముందుగానే గేట్ పాస్లు, ముందుగానే వారికి సంబంధించినటువంటి నెంబర్ను కేటాయించారు. నెంబర్ ద్వారా వాళ్ళు ఇప్పుడు ఒక కైండ్స్ అన్ని కూడా ఒక బాక్స్ లో పెట్టిన తర్వాత మళ్ళీ బాక్స్ నుంచి ఆ కైండ్స్ తీసిన తర్వాత వారందరినీ లోపలికి పంపించి లాటరీ ఎంపిక చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. వరంగల్ అర్బన్ సంబంధించిన వైన్ షాపుల ప్రక్రియ కొంత ఆలస్యంగా జరిగిన నేపథ్యంలో టెండర్దారులంతా కూడా అసహనం వ్యక్తం చేసినటువంటి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మద్యం షాపులకు సంబంధించినటువంటి ప్రక్రియ అయితే సజావుగా కొనసాగుతున్న కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 1 నుంచి ఈ కొత్త షాపులు ఓపెన్ అయిన పరిస్థితి. చెప్పండి సాయి. తిరుపతి, ఒక విధంగా చూసుకుంటే ప్రభుత్వానికి ప్రధానంగా ఆదాయం సమకూర్చేటువంటి శాఖ అబ్కారీ శాఖ. దీనికి సంబంధించి కూడా ఇంతకుముందు నుండి కూడా దాదాపు ఒక నెల నుండి కూడా ఈ యొక్క లైసెన్స్ ప్రక్రియ సంబంధించి అలాగే ఈ టెండర్ ప్రక్రియ కొనసాగింది. అయితే ఇప్పటికీ అక్కడ సరైనటువంటి వస్తువులు ఏర్పాటు చేశారా? అక్కడ ఉన్నటువంటి టెండర్దారులు ఎవరైతే దరఖాస్తుదారులు ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారు? 26 టెండర్దారులంతా కూడా కొంతమంది ఆనందం వ్యక్తం చేశారు, కొంతమంది ఏమో రానటువంటి వారంతా కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా ఈసారి మొదటిగా 3 లక్షల రూపాయలను ఒక్కొక్క దరఖాస్తు ద్వారా తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 3 లక్షలకు సంబంధించినటువంటి రూపాయలు తీసుకొని ఈ టెండర్ ప్రక్రియను కావచ్చు, ఈ లైసెన్స్ సంబంధించినటువంటి పత్రాల ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ శాఖ నుంచే ఆదాయం సమకూర్చేటువంటి నేపథ్యంలోనే ఈసారి కొత్త నూతన పాలసీని తీసుకొచ్చి ఒక్కొక్క దరఖాస్తుదారు నుంచి 3 లక్షల రూపాయలు తీసుకొని ఈ టెండర్ ప్రక్రియను కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొత్త వరంగల్ అర్బన్ సంబంధించినటువంటి ప్రక్రియ ఆలస్యం జరిగినప్పటికీ కూడా మళ్ళీ ఇప్పుడు ఇంకా వెంటనే జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు సీరియల్ నెంబర్ 29 షాపుకు సంబంధించినటువంటి లాటరీ ప్రక్రియ కొనసాగుతుంది. మన విజువల్లో చూస్తున్నాం. ఎక్సైజ్ షాపుకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, హన్మకొండ జిల్లా కలెక్టర్ సంబంధించినటువంటి ఆధ్వర్యంలో వారి చేతుల మీదుగా ఈ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జయశంకర్, భూపాలపల్లి జిల్లా, జనగామ, ములుగు, మహబూబాబాద్ సంబంధించినటువంటి కలెక్టర్లంతా కూడా వారి చేతి మీదుగా ఇలా లాటరీ నెంబర్ను తీసిన తర్వాత ప్రకటించినటువంటి పరిస్థితులు విజువల్లో చూస్తున్నాం. హన్మకొండ జిల్లా కలెక్టర్ ఒక షాప్కు సంబంధించి లాటరీ తీసి 34 నెంబరు దరఖాస్తుదారు కూడా వారికి షాప్ వచ్చినట్టుగా ప్రకటించినటువంటి పరిస్థితి. ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 2620 షాపులకు సంబంధించినటువంటి లాటరీ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సాయంత్రం 5-6 గంటల వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగించేందుకు అధికారులు అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొంత ఉదయం నుంచి కావచ్చు, నిన్న మొన్న కూడా ఎవరైతే టెండర్దారులంతా కూడా చాలా ఉత్కంఠంగా, చాలా ఆసక్తి
కార్తీక చాలా టెన్షన్ పడి షాప్ వస్తుందా రాదంటూ కూడా ఇవాళ కొంత కార్తీక సోమవారం పూజా కార్యక్రమాలు కొనసాగించి తప్పకుండా షాప్ రావాలంటే కూడా టెండర్దారులంతా పూజా కార్యక్రమాలు చేసిన తర్వాతనే ఈ టెండర్ సంబంధించినటువంటి లాటరీ ప్రక్రియలో వచ్చినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 95,137 దరఖాస్తులు వచ్చాయి. 2,620 షాపులకు సంబంధించి లాటరీ ప్రక్రియ అయితే సజావుగా కొనసాగుతా ఉంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.